నమస్తే అండి, నేను వసంత. రూపకళా రుచులు ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు బేసన్ పూరి చేద్దాము. మరి బేసన్ పూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. 1 కప్పు శనగపిండి, 1 కప్పు గోధుమ పిండి, 2 చెంచాలు ధనియాలు జీలకర్ర పౌడరు, 2 చెంచాలు కారము, 1 స్పూను ఉప్పు, కొద్దిగా పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 కప్పు పుదీనా ఆకులు, 1 నిమ్మ చెక్క, డీప్ ఫ్రైకి సరిపడా నూనె. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని శనగపిండిని దీంట్లో వేసుకోవాలి. కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు జీలకర్ర పౌడరు, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నటువంటి పుదీనాని 1 పెద్ద స్పూను దీంట్లో వేసుకోవాలి. టేబుల్ స్పూన్ ఉంటుంది. పుదీనా వాసన ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ నిమ్మ చెక్క రసం పిండుకొని దీంట్లో వేసుకోవాలి. నిమ్మరసం దీంట్లో వేసుకొని ఒకసారి పొడి పిండినంతా మంచిగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం పచ్చి నూనె కానీ వేడి నూనె కానీ వేసుకోవచ్చు. 1 స్పూన్ వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు, కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి. ఈ పిండిని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకొని పై పిండిగా గోధుమ పిండిని కలుపుకుందాం.